క్రీస్తునందు దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ ఉదయకాలపు ప్రార్థనకు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. 106వ దావీదు కీర్తన కొన్ని వచనాలు ధ్యానించి ప్రభుని ప్రార్థన చేస్తాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? చూడండి, దేవుని వాక్యంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఆయన కీర్తి మనం ప్రకటించాలి. తర్వాత ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషంను బట్టి నేను సంతోషించుచు. కదా, దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు ఆయన పేరు. స్తుతికి మహనీయుడు. స్తుతి కీర్తనలను బట్టి నీవు మహనీయుడవు, పరిశుద్ధాత్మను బట్టి గొప్ప దేవుడు అని ఆయన నామాన్ని మనము కీర్తించాలి. అందుకే దేవుడు ఈ ఉదయకాలం ఒక మంచి మాటలు, నీవు దయ చూపించే దేవుడు గనక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన జ్ఞానము, ఆయన పరిశుద్ధత, ఆయన మాటలు ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం ఏమంటే, ఆయన స్తుతించువారు ధన్యులు. కీర్తనకారుడు అంటాడు, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని రక్షణ వారికి కనపరుచుకున్నట్లుగా మార్గమును సిద్ధపరచుకునను. మార్గము, సత్యము, జీవము, ఆరాధన, పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి ఆరాధించుకును. అందుకే అంటున్నాడు, నీ ఉదయకాల పనులలో ఆయన సన్నిధిని, ఆయన మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను దీవించబడతాం. అందుకే అంటున్నాడు, నిన్ను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనకు స్తోత్ర గానములు చేయుట మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ధవలవర్ణుడానికి స్తోత్రాలు, రత్నవర్ణుడానికి స్తోత్రాలు, అభిషిక్తుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. మా కుటుంబాలలో రక్షణ ఇచ్చిన దేవానికి స్తోత్రాలు, స్వస్థత ఇచ్చిన దేవానికి స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు, ఆశీర్వదించుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినమంతటిలో కుటుంబం చుట్టూ వృద్ధుల పట్ల, పెద్దల పట్ల నీ శక్తిని విడుదల రాయమని, దేవదూతల కంచెని వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యం నువ్వు అనుగ్రహించు తండ్రి. దేశం కొరకు, రాజుల కొరకు స్తుతిస్తున్నాం, అధికారుల కొరకు, పెద్దల కొరకు నాయనా, కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎక్కడుండి చదువుకుంటున్నా దేవుని దూతలు కావలని వారిని రక్షించుదురుగాక. అయ్యా, చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యొక్క ఉద్దేశాలను సఫలపరచమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, రేపటి నుండి చిన్న బిడ్డలు స్కూల్లో వెళ్తుండగా వారి చుట్టూ ఈ సంవత్సరం అంతలో దేవదూతల కంచె వేయమని, ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమంతటిలో దేవుడు మిమ్మల్ని కాపాడి రక్షించును గాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.